అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. రుణ బాధల నుంచి బయటపడేందుకు ఎలాంటి మంత్రాన్ని జపించాలి? శని రాహుల కలయిక అష్టమ స్థితిలో ఉంటే అనారోగ్యమా? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే గురుగారు, ముందుగా రుణ బాధల నుంచి బయటపడాలి అంటే ఎట్లాంటి మంత్రం జపించాలి అనే విషయానికి సంబంధించి చెప్పండి. ఎందుకంటే ఇది రుణ బాధలు అనేవి అందరికీ ఉండేవి కాబట్టి. జనరల్గా అందరికీ కూడా ప్రతి మనిషికి దేహం ఉన్నాక అనారోగ్యం ఉన్నట్లుగా ప్రతి మనిషికి ఇప్పుడున్న కాలంలో రుణం లేకుండా ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే అందరికీ దానికి అర్థం ఏమిటంటే ఫైనాన్షియల్గా వీళ్ళందరూ కూడా సరైనటువంటి మేనేజ్మెంట్ లేదని అర్థం. సరే, ఇలాంటి వాళ్ళందరికీ కూడా పూర్వకాలం నుంచి ఒక మానసికమైనటువంటి బలం చేకూరేందుకు లక్ష్మీదేవి అంటే మనకు ధనానికి అన్నిటికీ 12 రకాల స్వరూపాలతో లక్ష్మీదేవి మనందరి శరీరంలో నుంచి ఇంటిలో నుంచి మన అవసరాలకి అన్నిటికీ స్వరూపంగా లక్ష్మీదేవి ఉంది. ఆ లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని లక్ష్మీతంత్రం అనేటువంటి ఒక పురాతన గ్రంథంలో లక్ష్మీ సంహిత అనేవాళ్ళ సంహితాన్ని తంత్రంగా చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక మూల మంత్రం లాంటిది ఒక మంత్రం ఉంది. అది ఓం శ్రీం 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 కమలే కమలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అనేటువంటి ఒక మంత్రం ఉంది. దీన్ని 108 సార్లు ప్రతిరోజు చేసిన లేదా ప్రతి శుక్రవారం కమలాలతో అంటే మన కమలం అంటే తామర పువ్వు లేదా తామర పువ్వులు అని దొరకకపోయినా కానీ పెటల్స్తో అయినా చేసిన, లేదు ఏమీ దొరకని రోజుల్లో తామర గింజల మాల దొరుకుతుంది. ఈ మాల 365 రోజులు మనం ఉంచుకోవచ్చు. దాంతో మనం ఆ మంత్రాన్ని జపిస్తూ దాన్ని మెడిటేషన్ లాగా చేసినా కూడా మీకు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగేందుకు ఒక మార్గం మీ మనసు ద్వారా ఏర్పడుతుంది. అంతే తప్ప మంత్రం చదవగానే ఆకాశం నుంచి డబ్బులు ఊడిపోవడం. కాబట్టి ఒక ప్రయత్నపూర్వకంగా ఆ మంత్రాన్ని చదవటం ద్వారా మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్తో పాటుగా మీకు ఒక దారి దొరుకుతుంది. ఓకే, కాలర్ ఉన్నారు రాజేష్ నెల్లూరు నుండి. నమస్తే అండి రాజేష్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14th January 2011. అలాగే టైం అండి? సాయంత్రం 6:17. ఎక్కడ జన్మించారు? నెల్లూరు అండి. నెల్లూరులో. ఓకే, గురుగారు మాట్లాడతారు. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? నమస్తే సార్. నమస్తే. బాబు ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్నాడు అండి. వెరీ గుడ్ సార్. బాబు ఫ్యూచర్ ఇంజనీరింగ్ వైపా డాక్టర్ వైపా ఇంకే చదివితే సిఏ చదివించాలా అని ఆ డౌట్ కోసం ఫోన్. ఏ వైపు పోతే బాగుంటుంది బాబు ఫ్యూచర్? అలాగే సార్, మీ అబ్బాయి లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం అండి. అలాగే రాశి వచ్చేసి మీ అబ్బాయిది మేషరాశి, భరణి నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 3వ స్థానంలో శని, 4వ స్థానంలో అధిపతి అయిన విద్యాస్థానాధిపతి పంచమంలో శుక్రుడు, 6వ ఇంట్లో రవి, రాహు, బుధుడు, సప్తమంలో కుజుడు ఉచ్చస్థితిలో, అలాగే దోషంలోను యోగంలోను రెండిట్లోను, అలాగే గురువు 9వ ఇంట్లో లక్ష్మీ యోగంలో, అలాగే దశమాధిపతి అయినటువంటి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు దశమంలోను, 12వ ఇంట్లో కేతు ఉన్నటువంటి జాతకం. నేను మీ అబ్బాయికి ఇక్కడ విద్యాస్థానాన్ని చంద్రుడు చూడటం వల్ల చంద్రుడు ఔషధాలకు కారకుడు అని చెప్తాం. ఔషధాలంటే మీ అందరికీ తెలుసు, అంటే మెడిసిన్ అని అర్థం. కాబట్టి ఆ వైపుగా చంద్రదశ జరుగుతుంది 2032 వరకు కూడా. ఈ చంద్రదశలో 32 అంటే ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు. 10th అయిపోయిన తర్వాత MBBS ఒక 5 సంవత్సరాలు అట్లా వేసుకున్నా కూడా మీ అబ్బాయికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సప్తమంలో కుజుడు ఉన్నటువంటి జాతకం కాబట్టి సర్జికల్ డాక్టర్ అయ్యేదానికి తప్పక అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అబ్బాయిని ఆ విధంగానే తీసుకెళ్ళండి. ఆ సర్జికల్ డాక్టర్గా కూడా టెక్నాలజీ ఇప్పుడు రోబోటిక్ డాక్టర్స్ లాగా ఇంజనీరింగ్ లాగా రోబోటిక్ సంబంధించినటువంటి ఇవి ఉంటాయి. కాబట్టి వాటి వైపుగా మీ వాడిని మెడిసిన్లోనే వాటి వైపుగా ప్రయత్నం చేయిస్తే బాగుంటుంది. జాతకంలో ఏ దోషం లేదు, అద్భుతమైనటువంటి జాతకం. గొప్ప లక్ష్మీ యోగము, గొప్ప రుచమహాపురుష యోగము, రవి బుధ రాహులు 6వ ఇంట్లో ఉండేటువంటి చాలా గొప్పగా ఎదుటి వాళ్ళని ఏమంటారంటే మిస్మరైజ్ చేయగలిగేటువంటి తన మాటల ద్వారానే సగం రోగం తగ్గిస్తాడు డాక్టర్ అయితే. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఒక మంచి జాతకం చూసామంటే అది మీ వాడిదే. కాబట్టి కీప్ ఇట్ అప్, వాడిని మెడిసిన్ వైపు తీసుకెళ్ళండి. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్. హలో చెప్పండి సార్. అదే మెడిసిన్ కాకుండా ఇంకేమైనా కొంచెం మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం అంత మెడిసిన్ అన్నారు చదివించలేము. అది కాకుండా ఇంకేమన్నా ఇంకేదైనా చదివించగలమా? వాడికి ఈజీగా సీట్ వస్తుంది, నువ్వు చదివించేదే ఉంది అక్కడ.
సార్. ఫ్రీగా సీట్ వస్తే నువ్వు చదివించేదే ఉంది అక్కడ. నువ్వేం పెట్టలేవు కదా డబ్బులు, ఫ్రీగా వస్తుంది, డోంట్ వరీ. లేదా నువ్వు రోబోటిక్ ఇంజనీరింగ్ వైపు తీసుకెళ్ళు, ఈ రెండిట్లో ఏదో ఒకటి. మరో కాలర్ ఉన్నారు, శ్రీను నల్గొండ నుండి. నమస్తే అండి శ్రీను గారు. శ్రీను గారు నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్. మా తమ్ముని గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/98. ఓకే, టైం అండి? 1:30 మేడం ఉదయం. అవును మేడం. ఓకే, ఎక్కడ ఎక్కడ పెట్టావు? జన్మించారు? నల్గొండ మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముని కొంచెం హెల్త్ పరంగా బాగుండదు మేడం, అలాగే ఉద్యోగం పరంగా ఎటువంటి సఫలం అయితే లేదు ఉద్యోగం, అలాగే ఆయన జాతకం ఎలా ఉంది చెప్తారా? గురువు గారు చెప్తారు. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మీ తమ్మునిది వృచ్చిక లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 3వ పాదం. జాతకంలో 2వ స్థానంలో సప్తమ వ్యయాధిపతి 2వ స్థానంలో, అలాగే లాభ అష్టమాధిపతి 3వ స్థానంలో, అలాగే 4వ ఇంట్లో కుజ, కేతు, రవి, గురువులు, పంచమంలో శని, దశమ రాహు, 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. గురువు ధన పంచమాధిపతి 4వ ఇంట్లో ఉన్నాడు. కేతు యొక్క అంతర్దశ జరుగుతుంది. కేతు కూడా 4వ ఇంట్లో ఉన్నాడు. ఈ నవంబర్ దాకా కొంచెం ఆరోగ్య స్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది. దశమంలో రాహు ఉన్నందువల్ల, ఈ రాహు ఇక్కడ జాతకంలో సింహరాశిలో ఉన్నందువల్ల పుబ్బా నక్షత్రంలో కొంచెం ప్రయత్నం చేయమని చెప్పండి. ముందు ఆరోగ్యం చూసుకోమనండి. ఈ డిసెంబర్ నుంచి బాగుంటుంది, అప్పుడు దాకా మాత్రం ఆరోగ్యం తస్మాత్ జాగ్రత్త. ఓకే, మరో కాలర్ అక్షిత గుంటూరు నుండి. నమస్తే అండి అక్షిత గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనండి. నా డేట్ ఆఫ్ బర్త్ October 12, 2003 అండి. ఓకే, టైం అండి? టైమ్ ఆఫ్టర్నూన్ 1:25 అండి. ఓకే, ఎక్కడ జన్మించారు? గుంటూరు జిల్లా అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా జాబ్ గురించి అండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను MCA ఇంటర్న్షిప్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో దాని గురించి, అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్స్ అవి వస్తాయా లేదా, అసలు జాబ్ ఎలా ఎప్పుడు వస్తుంది, ఏంటి ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, గురువు గారు మాట్లాడతారు. ఇక్కడ మీ లగ్నం మకర లగ్నం తల్లి, రాశి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో 2వ ఇంట్లో కుజుడు దోషంలోను, అలాగే విద్యాస్థానంలో చంద్ర రాహుల యొక్క కలయిక, కాబట్టి కొంచెం భయపడుతూ ఉంటాం, భయపడకు. 6వ ఇంట్లో శని, అలాగే అష్టమ గురువు, 9వ ఇంట్లో రవి బుధుల యొక్క యోగము, లక్ష్మీ యోగము, 10లో శుక్రకేతువులు, మాలవ్య మహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం. తప్పకుండా ఉద్యోగ స్థానానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆర్థికంగా నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఆరోగ్యము, అలాగే సైకలాజికల్గా నీకు ఉన్నటువంటి భయాలు, ఎమోషన్స్ని చాలా కంట్రోల్లో ఉంచుకోగలిగితే నీకు వాయిస్కి తగ్గట్టుగా నీ లైఫ్ బాగుంటుందమ్మా. ఎందుకంటే జాతకంలో అష్టమంలో గురువు ఉండటం, తర్వాత చంద్రరాహులు కలయిక 4వ స్థానంలో ఉండటం, ఇది కొంత ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా మీకున్నటువంటి భయాలన్నిటిని వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే మీకు ఖచ్చితంగా మీరు క్యాంపస్లోనే తీసుకోవచ్చు. మీరు భయపడితే మాత్రం అది ఎక్కడికి పోయినా రాదు. కాబట్టి భయం అనేది చాలా చెడ్డది. కాబట్టి ఆ భయాన్ని వదిలేయండి. చంద్రరాహుల కలయిక అంటే చంద్రుడు రాహువు కలిసి 4వ స్థానంలో ఉంటే విద్య మీద భయం కలుగుతుంది, సుఖం అనేది ఉండదన్నమాట. భయం ఉన్న చోట సుఖం ఉండదు. కాబట్టి ఈ భయాన్ని వదిలేస్తే బాగుంటారు. ఓకే, మరో కాలర్ వెంకటరమణ గారు వైజాగ్ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 2/9/2009 మేడం. 2/9/2009. ఓకే, టైం అండి? ఉదయం 10:40 ఓకే, ఎక్కడ జన్మించారు? ఇక్కడ వైజాగ్ అండి, హాస్పిటల్లో. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే 10th పాస్ అయ్యాడు, నెక్స్ట్ ఏం చదువుతామండి. ఓకే, అట్లాగే ఇక్కడ వెంకటరమణ గారు నమస్తే అండి. అవును, నమస్తే. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం తులా లగ్నం, రాశి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 3వ పాదం. జాతకంలో విద్యాస్థానాధిపతి రవితో లాభంలో కలిసి ఉన్నాడు. విద్యాస్థానంలో గురు రాహువుల యొక్క, అలాగే చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. ఇక్కడ అందుకే చెప్తున్నాను, చంద్రరాహుల కలయిక విద్యాస్థానంలో ఉంటే చదువు ఉన్నప్పటికీ కూడా భయం ఉంటుంది. భయాన్ని అనేది దాటి వెళితేనే ముందుకు వెళ్తాడు. ఎందుకంటే విద్యాస్థానాధిపతి లాభంలో ఉన్నందువల్ల, లాభంలో లాభాధిపతితో కలిసి ఉన్నందువల్ల నువ్వెంత కష్టపడ్డావో మీ వాడు కష్టపడకుండానే పైకి రావచ్చు. ఆ భయాన్ని వదిలేయాలి. ఎందుకంటే రాహు మహాదశ జరుగుతుంది. రాహు 4వ స్థానంలో ఉన్నాడు ఇక్కడ, అందులో చంద్రుడితో కూడా కలిసి గురువుతో కలిసి ఉన్నందువల్ల మీ వాడిని ఇక్కడ జాతకరీత్యా అడ్మినిస్ట్రేషన్ వైపు,
అంటే అది MBA అలాంటి కోర్సులు చేయించుకునేదానికి లేదా ఇంకా అడ్వాన్స్గా ఏదైనా చేసేదానికి అవకాశం ఉంది. చదువు అయితే ఇక్కడ చాలా చక్కగా ఉంది. రాహు దశ జరుగుతుంది కాబట్టి రాహు మకరంలో కాకుండా ఇంకేదైనా స్థానంలో ఉంటే మీ వాడికి ఇంకా బాగుండేది. కానీ గురుచంద్రుల యొక్క కలయిక కేంద్రంలో ఉన్నందువల్ల నీచభంగ రాజయోగం ఉంది కాబట్టి మీ వాడిని కొంచెం జాగ్రత్తగా పుష్ చేస్తే తప్పకుండా బాగా చదువుకుంటాడు. నేనైతే అడ్మినిస్ట్రేషన్ వైపు తీసుకెళ్ళమని చెప్తాను. ఓకే, మరో కాలర్ కృష్ణ రాజమండ్రి నుండి. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించే 10/8/1962. ఓకే, టైం అండి? టైం నైట్ 8:28. ఓకే, ఫస్ట్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయరా? ఓకే, 8:28 రాత్రి. ఓకే, ఎక్కడ జన్మించారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? రాజమండ్రి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతం మామూలు ఏ పని కావట్లేదు మేడం. రాజమండ్రి. మీది 10 ఆగస్టు 62 82? కరెక్ట్ సార్. 62. ఓకే, రైట్ సార్. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం అండి. లగ్నంలో గురువు వక్రించి, అలాగే 4వ స్థానంలో కుజుడు ఇక్కడ వృషభ రాశిలో దాన్ని కుజదోషంగా చెప్పబడుతుంది. అలాగే సప్తమ బుధుడు, అష్టమ శుక్రుడు, 6వ ఇంట్లో రవి రాహులు, దశమ చంద్రుడు, 12వ ఇంట్లో శని కేతువుల యొక్క ఇది ఉంది. అయితే ఇక్కడ కుజమహాదశలో శని జరుగుతుంది. శని వ్యయంలో ఉండటం ఇక్కడ మీకు లాస్ట్ అక్టోబర్ నుంచి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఒకసారి బీపీతో పాటుగా హార్ట్ అది ఒకసారి చెక్ చేయించుకోవటం చాలా మంచిది. ఎందుకంటే న్యూరోస్ అంటే హార్ట్లో ఉండేటువంటి వాల్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది పడేదానికి. అయితే ఇక్కడ వర్క్ అవ్వట్లేదన్నారు. గురువు అష్టమ స్థితికి వచ్చేస్తున్నాడు, కానీ 9వ ఇంటికి కూడా ఆయన వస్తూ ఈ 2 సంవత్సరాల్లో రేపు నవంబర్ దాకా కొంచెం ఇబ్బందికరమే. నవంబర్ నుంచి బాగుంటుంది, కానీ హెల్త్ అయితే మీరు కొంచెం జాగ్రత్తగా చూపించుకోండి. హార్ట్ అలాగే బీపీ సంబంధం అంటే బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటివి ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది సార్. ఓకే గురుగారు, శని రాహుల కలయిక అష్టమ స్థితిలో ఉంటే అనారోగ్య సమస్యలు ఏమన్నా కలుగుతాయా? ఒకవేళ కలిగితే ఎటువంటి సమస్యలు ఉంటాయి? ఇక్కడ జాతకంలో శని మన అందరికీ కర్మకారకుడుగా చెప్తాం. మనం అందరం బలంగా ఉండాలంటే జాతకంలో శని బలంగా ఉండాలి. శని అంటే దేహంలో ఉన్నటువంటి ఎముకల లోపల ఉండేటువంటి మజ్జి అని చెప్తాం. అక్కడి నుంచే బ్లడ్ తయారవుతుందని చెప్తాం. కాబట్టి శని అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. శని భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి రాహు అంటే అర్థం ఏమిటంటే చెడు అని అర్థం. యాక్చువల్గా చెడు ఆలోచనలు, చెడు అంటే ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చేదానికి. కాబట్టి ఎముక లోపల మధ్యకి ఇన్ఫెక్షన్ రాకూడదు, ఎముకల యొక్క బోన్ డెన్సిటీ తగ్గకూడదు, ఇలాంటి స్థితి ఉంటుంది శని రాహులు కలయిక ఉన్నటువంటి వాళ్ళకి. ఒకసారి అలాంటిది ఏదన్నా ఉంటే ముందుగానే చెక్ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మెడిసిన్ ఇస్తారు. దానివల్ల అది పెద్ద ప్రమాదం లేకపోతే ఏమవుతుందంటే అది చాలా పెద్ద ప్రమాదానికి తీసుకెళ్తుంది. కాబట్టి అష్టమ స్థానం అంటే ఆయుష్కు సంబంధించినటువంటి స్థానం కాబట్టి శని ఆయుష్ కారకుడు అయి ఉండి రాహుతో ఉన్నందువల్ల ఇబ్బంది కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా శని రాహుల కలయిక ఎవరికైనా జాతకంలో అష్టమ స్థితిలో ఉంటే తప్పకుండా రెగ్యులర్గా డాక్టర్ చెకప్ అంటే 6 monthsకో 1 yearకో తప్పకుండా చేయించుకోవటం మంచిది. ఓకే, కాలర్ ఉన్నారు ఉమా మహేశ్వరి నెల్లూరు నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్. మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2006 జూన్ 17. జూన్ 17, 2006. అలాగే టైం అండి? టైం వచ్చి మధ్యాహ్నం 12:10. ఓకే, ఎక్కడ జన్మించారు? అమ్మాయి నెల్లూరులోనే మేడం. ఓకే. నెల్లూరు హాస్పిటల్లో. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయికి మ్యారేజ్ గురించి మేడం. ఓకే, మాట్లాడతారు గురుగారు. ఇక్కడ 19 సంవత్సరాలే కదమ్మా మీ అమ్మాయికి. హలో, ఇక్కడ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి జాతకంలో కుంభరాశి నక్షత్రం, శతభిష నక్షత్రం 3వ పాదం. జాతకరీత్యా లగ్నకేతు 2వ ఇంట్లో గురువు వక్రించి, 6వ ఇంట్లో చంద్రుడు, సప్తమ రాహు, అష్టమ శుక్రుడు, దశమంలో రవి బుధులు, ఏకాదశంలో కుజశనులు ఉన్నటువంటి జాతకం. చక్కగా చదివించుకోండి, మంచి ఉద్యోగం వస్తుంది. మీరు పెళ్లి కోసం ఇప్పుడు చేసే ప్రయత్నం అంత మంచిది కాదు. దయచేసి మీరు నాకు తెలిసినంత వరకు 2029 తర్వాత వివాహం చేస్తే ఆ పాప బాగుంటుంది. అంటే గురుదశ జరుగుతుంది కదా, గురువు కుటుంబ స్థానంలో ఉన్నాడు కదా, సప్తమాధిపతి కదా, గురువు విద్యాస్థానాధిపతి కూడా, బాగా చదివించుకోవచ్చు. కాబట్టి చదువుకుంటేనే జీవితం ఉంటుంది, అది తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గురువులో చంద్రుడు జరుగుతున్నాడు, చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇది వద్దు,
ఈ గురువులో రాహు అయిన తర్వాత శని మహాదశ వస్తుంది. శని ఇక్కడ జాతకంలో పంచమ 6వ స్థానాధిపతి లాభంలో ఉన్నందువల్ల లాభస్థానంలో ఉన్నటువంటి పాపగ్రహం అయినా సరే అది తప్పకుండా యోగకారకంగా ఉంటుంది. కాబట్టి 2029 అంటే ఇంకొక 4 సంవత్సరాలు చక్కగా చదివించుకోండి, లేదా ఆమెకి ఏదన్నా బ్రతకటానికి కావాల్సినటువంటి ఆధారానికి నేర్పించండి ఏదైనా. కాబట్టి ఆ విధంగా చేస్తే జీవితం బాగుంటుంది. లేదు మేము పెళ్లి చేస్తామంటే ఇంకా అది మీ ఇష్టం. ఓకే, మరో కాలర్ నరేంద్ర ఉన్నారు. నమస్తే అండి. గురుగారు నరేంద్ర అండి, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 8/6/1982. ఓకే, టైం అండి? మార్నింగ్ 10:15 AM. ఓకే, ఎక్కడ జన్మించారు? కరీంనగర్ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇది ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ కెరీర్ గురించి అండ్ గవర్నమెంట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి. ఓకే, గురువు గారు మాట్లాడతారు. మీరు ఇచ్చింది 8 జూన్ 1982 కదండి? అవును గురుగారు. ఇక్కడ మీకు ఉన్నటువంటి జన్మ జాతకంలో లగ్నం కర్కాటకం, రాశి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 4వ పాదం. జన్మ జాతకంలో ఇక్కడ 6వ స్థానంలో చంద్రకేతువుల కలయిక, లగ్నాధిపతి. అలాగే దశమంలో మీకు శుక్రుడు ఉన్నాడు, తర్వాత రవి బుధుడు వక్రించి లాభంలో ఉన్నారు. అలాగే 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. ప్రస్తుతం కుజమహాదశ జరుగుతూ ఉందండి. ఈ కుజదశ ఉన్నంత వరకు కొంచెం ఇబ్బందే 2027 దాకా, శనితో 3వ ఇంట్లో ఉన్నందువల్ల. నేనేం చెప్తానంటే దశమాధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి 2026 మార్చి నుంచి 2027 ఫిబ్రవరి మధ్యలోనే మీకు గవర్నమెంట్ సంబంధమైనటువంటిది ఏదో ఒక దాంట్లో అవకాశం దొరుకుతుంది. లేదంటే అక్కడి నుంచి ఏదైనా దేశం, అంటే చాలామంది బయటికి వెళ్ళి చేస్తారు కదా, అలాగే ఏదైనా రాష్ట్రం కానీ ఇంకొక ప్రాంతానికి కానీ వెళ్ళి మీరు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్గా ఇక్కడ మీకు ధనాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శుక్రుడి ఇంట్లో బుధుడు, బుధుడి ఇంట్లో కుజుడు, కుజుడి ఇంట్లో శుక్రుడు పరివర్తన యోగాలు ఉన్నందువల్ల, అలాగే గురు శుక్రుల యొక్క సమదృష్టి ఉన్నందువల్ల బాగున్నప్పటికీ చంద్రకేతువుల కలయిక ఉన్నందువల్ల మీకున్న దాన్ని కూడా భయంతో, అంటే చంద్రుడు కేతువు కూడా ఉన్నందువల్ల కూడా సైకలాజికల్ థింకింగ్లో కొంచెం వెనకపడి ఉంటారు. మీరు కొంచెం మోటివేట్ చేసుకొని మిమ్మల్ని మీరు ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. మరో కాలర్ నాని తిరుపతి నుండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వాళ్ళది. నమస్తే స్వామి గారు. చెప్పండి. మా సిస్టర్ గురించి మ్యారేజ్ కోసం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/12/1985. టైం అండి? టైం వచ్చి రాత్రి 8:15 అండి. ఓకే, ఎక్కడ జన్మించారు? చిత్తూరు అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్కకి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, ఏ పక్క సంబంధం కుదురుతుంది? ఓకే, గురుగారు ఇక్కడ జాతకంలో ఏ పక్క అనేది ఉండదు. ఇక్కడ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో చెప్తాను మీకు. లగ్నం వచ్చేసి ఇక్కడ కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 2వ పాదం. ఇక్కడ జన్మజాతక రీత్యా చాలామంది, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ మూలా నక్షత్రం ఉంటే ఇది ఎందుకు ఇలా తయారు చేసి పెట్టారో నాకు తెలియదు. జ్యోతిష్యులందరూ కలిసి మూలా నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం. ఇది నేను స్వయంగా ప్రాక్టికల్గా మీరందరికీ చెప్తున్నాను. మా ఇంట్లో మా తమ్ముడికే మూలా నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేశారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. వాడి కొడుకు కూడా 12 ఏళ్ళు ఉన్నాయి. ఎవ్వరికీ ఏమీ అవ్వలేదు. శుభ్రంగా రాయల్ ఎన్ఫీల్డ్లో సూపర్గా సీనియర్ మేనేజర్గా ఉన్నాడు వాడు మెడ్రాస్లో. కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు? మూలా నక్షత్రం అంటే నాకు తెలియదు, దీన్ని అపోహ మాత్రమే, దయచేసి గుర్తుపెట్టుకోండి. మూలా నక్షత్రంలో జన్మించినటువంటి ఆడపిల్లలు సాక్షాత్ సరస్వతీదేవితో సమానం. ఇది మీరు దయచేసి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఈ జాతకంలో కుజదే దోషం ఉండటం ఒకటి, ఆ మూలా నక్షత్రం అయి ఉండటం ఒకటి, జాతకంలో సప్తమంలో గురువు నీచపడటం ఒకటి, సంపూర్ణమైన కాలసర్పయోగం ఉండటం ఒకటి, ఇన్ని రకాలైనటువంటి దోషాలు ఉండటం వల్ల ఆమెకు వివాహం ఆలస్యం లేదా వివాహం జరిగినా అందులో ఇబ్బందులు జరుగుతాయి. అయితే ఇక్కడ జాతకంలో ఇప్పుడు సప్తమ స్థానాధిపతి అయినటువంటి శని జాతకంలో పంచమ స్థితి నుండి సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చంద్రుల్లో శుక్రుడు సుఖస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా పంచమంలో ఉన్నాడు కాబట్టి మీరు ఇక్కడ ప్రయత్నం చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా లేదంటే ఆమె నేను చేసుకొని ఉంటుంది. కాబట్టి ఈ నవంబర్ లోపుగా సంబంధం కుదురుతుంది. ఇక్కడ కుదిరినటువంటి సంబంధానికి పెళ్లి చేసుకోవాల్సిందే, లేదు అంటే ఇంకా మనం ఏమి చేయలేం. కాబట్టి నవంబర్ 7వ తారీఖు లోపుగా ఒక అవకాశం ఉంది. ఇది ఫైనల్. ఇది ఆమెని ఒప్పిస్తారో లేకపోతే ఆమె ఒప్పుకుంటుందో అది మీ ఇష్టం. ఒకవేళ ఒకసారి ఈ యొక్క రాహుకేతువులకి సంబంధించినంత వరకు ప్రతి సాయంత్రం
ప్రదోషకాల సమయంలో ఇంట్లో దీపం పెట్టమని చెప్పండి. గుడికి అవసరం లేదు, ఇంట్లో లేదు గుడికి మాకు దగ్గరలోనే ఉంది సార్ అంటే దుర్గా అమ్మవారి గుడిలో సాయంత్రం ప్రదోషకాల సమయంలో నిమ్మకాయ దీపాన్ని ప్రతిరోజు పెట్టమని చెప్పండి. దానివల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. ఓకే, మరో కాలర్ జ్యోతి ఉన్నారు. నమస్తే అండి జ్యోతి గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్. మా అమ్మాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 8వ తారీఖు 11వ నెల 1999 మేడం. ఓకే, టైం అండి? తెల్లారుజామున 2:30 మేడం. ఓకే, ఎక్కడ జన్మించారు? వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయికి మ్యారేజ్ 5వ సంవత్సరం. ఓకే, గురువు గారు మాట్లాడతారు మీతో. నమస్తే అమ్మ, పెళ్లి కోసం అడుగుతున్నారా? అవునండి. ఇక్కడ నమస్తే అమ్మ, ఇక్కడ జన్మజాతకంలో 8 లగ్నం సింహలగ్నం, రాశి తులారాశి, నక్షత్రం స్వాతి 4వ పాదం. జాతకరీత్యా ఆమెకి శని మహాదశ జరుగుతుంది. శని జాతకంలో 9వ ఇంట్లో వక్రించి ఉన్నాడు. సప్తమాధిపతి శని. శుక్రుడు కూడా ఇక్కడ మే 29 నుంచి బాగుందమ్మా. ఇది 3 సంవత్సరాల కాలం అద్భుతమైనటువంటి సమయం. అయితే ఇక్కడ జాతకరీత్యా ఆమెకి వివాహం అన్నది మీరు ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరమే కాకుండా నెక్స్ట్ మే లోపుగా చేసేదానికి అవకాశం ఉంది, ప్రయత్నించండి. ఓకే, మరో కాలర్ అనురాధ గుంటూరు నుండి. నమస్తే అండి అనురాధ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్. 5/6/95 అండి. 5/6/95. టైం అండి? సాయంత్రం 7:40. ఓకే, ఎక్కడ జన్మించారు? గుంటూరు అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు మ్యారేజ్ గురించి అండి. ఓకే, గురువు గారు మాట్లాడతారు మీతో. నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి, చెప్పండి అమ్మా. అదే బాబు మ్యారేజ్ ఎప్పుడవుతున్నాం? అలాగమ్మా, ఇక్కడ లగ్నం వచ్చి ధనుర్లగ్నం అమ్మ మీ అబ్బాయిది. రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 4వ పాదం. సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండటం దోషము, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే మిత్రరాశిలో ఉంది కాబట్టి కొంతవరకు అది ఆ దోషానికి పరిహారం లభిస్తుంది, ఎందుకంటే గురువు కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి. అయితే ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతుంది. ఇక్కడ జాతకంలో అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు భాగ్యరాశిలో కుజుడితో కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ జాతకంలో వివాహం అన్నది కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ అంటే ఇప్పటికే ఆల్రెడీ 95 అంటే ఆల్రెడీ 30 సంవత్సరాలు వచ్చేసినాయి కదా, అదే ఆలస్యం. అయితే ఇంకా కూడా ఇక్కడ ఈ సెప్టెంబర్ 26 తర్వాత చంద్రుల్లో గురువు వచ్చినప్పుడు గురువు చూస్తూ ఉన్నందువల్ల ఆ దశాంతర దశల్లో ఇక్కడ వివాహం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ ఫిబ్రవరి ఆ సమయానికి వివాహం అయ్యేదానికి, ఈ సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి అంటే మాఘమాసంలో వివాహానికి అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. మరో కాలర్ వెంకటేష్ పెద్దపల్లి నుండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్. నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/6/1998. ఓకే, టైం అండి? టైం 8:54 ఉదయం. ఓకే, ఎక్కడ జన్మించారు? గోదావరి అంటే సేమ్ డిస్టిక్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ అండ్ వివాహం గురించి. ఓకే, ఎవరిదండి జాతకం? నాదేనండి. ఓకే, ఇక్కడ మీ లగ్నం వచ్చేసి జాతకంలో కర్కాటక లగ్నం, రాశి ధనుర్రాశి, నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం. కుటుంబ స్థానంలో రాహు, 6వ ఇంట్లో చంద్రుడు, అష్టమకేతు, 9వ ఇంట్లో గురువు తన స్వస్థానంలో, దశమంలో శని శుక్రులు, ఏకాదశంలో రవి బుధ కుజులు ఉన్నటువంటి జాతకం. నీ ప్రయత్నంతో తప్పకుండా నువ్వు ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు దశాంతర దశలతో సహా అన్నీ బాగున్నాయి, కాకపోతే నీ ప్రయత్న లోపం ఉంది, అలాగే భయం ఉంది. 6వ ఇంట్లో చంద్రుడు ఉంటే భయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దీన్ని వదిలేస్తే ఉన్న లక్ష్మీ యోగాన్ని నీకు ఉపయోగపడుతుంది. ఏకాదశంలో జాతకంలో ఇక్కడ రవి బుధ కుజుల యొక్క యోగము, శుక్రుడికి కుజుడికి పరివర్తన యోగము చాలా అద్భుతంగా ఉంది. లగ్నాన్ని గురువు భాగ్యరాశిలో ఉండి చూస్తున్నాడు, బాగుంది, ఏమీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఈ ఫిబ్రవరిలో అంటే వచ్చే ఫిబ్రవరి లోపుగా, ఫిబ్రవరి 16 లోపుగా నీకు అద్భుతమైన అవకాశం ఉంది ఉద్యోగంలో నిలబడేదానికి. కానీ చిన్నదే కదా, పెద్దది కావాలి ఇలాంటివి ఆలోచించొద్దు. ముందు నిలబడే ప్రయత్నం చేసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళండి, బాగుంటుంది. ఓకే గురుగారు, ఈరోజు చక్కటి మంత్రాన్ని తెలియజేశారు. మరి రేపటి కార్యక్రమంలో ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ జాతకంలో ఏకాదశంలో సూర్యుడు ఉంటే ఏం జరుగుతుంది? సూర్యుడు గ్రహరాజు అని చెప్తాం. ఈ సూర్యుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో రేపు తెలుసుకుందాం. ఓకే, సో ధన్యవాదాలు గురుగారు. నమస్తే. నమస్తే. ఇది వాటి అదృష్టం కార్యక్రమం చూస్తూనే ఉండండి 10 TV.